పూర్తి స్థాయిలో పరిష్కరించాలి సంక్షేమ హాస్టల్ సమస్యల్ని స్పందించాలి విద్యార్థి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి మధ్యాహ్న భోజన పథకాన్ని అందించాలి మధ్యాహ్న భోజన పథకం వెంటనే చేయాలి మధ్యాహ్న భోజన పథకం వెంటనే అందించాలి ప్రతి ఒక్క విద్యార్థులకి పాఠ్య పుస్తకాలను పథకం వెంటనే అందించాలి పూర్తి స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను వెంటనే అందించాలి పాఠ్య పుస్తకాలు ఉద్దేశం సంక్షేమ హాస్టల్లో భోజనం సరిగ్గా అందించడం లేదు. అదేవిధంగా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే రూములు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఇరుకు గదుల్లో విద్యార్థులు పండుకొని వాళ్ళ కాళ్ళు చేతులకి దెబ్బలు లాగించుకునే పరిస్థితులు నేడు సంక్షేమ హాస్టల్లో ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ కాలేజీలో పాఠ్యపుస్తకాలు ఇస్తున్నామంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఏ ఒక్క విద్యార్థికి పాఠ్యపుస్తకాలు అందించలేదు. పాఠ్యపుస్తకాలు ఎక్కడ పోతున్నాయో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓకి కానీ డివిఓకి కానీ పాఠ్యపుస్తకాలు అందించామంటున్నారు, కానీ వారు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఏ ఒక్క విద్యార్థికి కూడా ఒక టెక్స్ట్ బుక్ వచ్చి ఇంకో టెక్స్ట్ బుక్ రానే పరిస్థితుల్లో జూనియర్ కాలేజీలో ఉన్నాయి. అదేవిధంగా పాఠశాలకు సంబంధించి పాఠశాలల్లో నాసిరకం గుడ్లు ఇస్తున్నారు. ఆ గుడ్లు తింటే విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చాలా పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురై చాలా రోగాల బారిన పడుతున్నారు. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ సంబంధించి గర్ల్స్ హాస్టల్లో వారికి పడుకోవడానికి కూడా సరిగ్గా స్పేస్ లేక ఒకరి మీద ఒకరు పడుకోవాల్సిన పరిస్థితి గర్ల్స్ హాస్టల్లో ఉంది. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే గర్ల్స్ హాస్టల్లో సరైన కేర్ టేకర్ లేడు. వాళ్ళు ఆ సమస్యలతో ఇబ్బంది పడి పూర్తి స్థాయిలో ఆరోగ్యం కోల్పోవాల్సిన పరిస్థితి గర్ల్స్ హాస్టల్లో ఉంది. అదేవిధంగా విద్యార్థులకి జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామనేసి చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు చెప్పాడు. ఇప్పుడు అతనే సీఎం అయ్యాడు కాబట్టి విద్యార్థులకి సంక్షేమ హాస్టల్లో పూర్తి స్థాయిలో మధ్యాహ్న భోజన పథకాన్ని అందించాలి. అదేవిధంగా పాఠశాలలో సరైన టీచర్లు కొన్ని పాఠశాలలో లేరు కాబట్టి ఆ పాఠశాలలో కూడా టీచర్లని అందించాలి. జూనియర్ కాలేజీలో లెక్చరర్లు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. సంక్షేమ హాస్టల్ని కొత్తగా నిర్మించి విద్యార్థులకు సమస్యలు లేకుండా చేయాలనేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఈ సమస్యల్ని పరిష్కరించేంత వరకు మా పోరాటం ఆగదనేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ సిటీ సెక్రటరీ.